ఇప్పుడు తెలంగాణలో మనందరికీ ప్రధానంగా వినిపిస్తున్న అంశం రుణమాఫీ. గత ఎన్నికలకు ముందు రుణమాఫీ అంశం చాలా కీలకంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా దీన్ని మెన్షన్ చేస్తూ 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. ఆనాటి ప్రసంగాలలో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఈ రోజే వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకోండి, వ్యవసాయ రుణం తీసుకోండి, ఆ రుణాలను మేము అధికారంలోకి రాగానే వెంటనే వాటిని మాఫీ చేస్తామని చెప్పారు. కానీ 6 నెలల కాలం పూర్తయిపోయింది. ఈలోగా లోక్సభ ఎన్నికలు వచ్చాయి. లోక్సభ ఎన్నికలలో విపక్షాలు ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకునే ప్రయత్నం చేశాయి. ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార సభలలో ఆయన ఘంటాపదంగా చెప్పారు, ఆగస్టు 15 కల్లా రుణమాఫీని చేస్తానని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రచారం చేస్తుంటే, ఇంకొక వైపు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సవాళ్లు వేయడం ప్రారంభించారు. అసలు రుణమాఫీ ఒకేసారి అంత మొత్తంలో చేయడం సాధ్యం కాదని వారు సవాల్ చేశారు. ఒక దశలో గన్ పార్క్ వద్ద కొంత హై డ్రామా కూడా నడిచిన పరిస్థితి. తన రాజీనామా లేఖతో హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి వచ్చిన పరిస్థితి. అటువైపు బీజేపీ పార్టీ తరఫున కూడా ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అదే రకంగా ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా రుణమాఫీ ఒకే మొత్తంలో చేయడం సాధ్యం కాదు, దాదాపు 40,000 కోట్ల రూపాయల అవసరం కాబట్టి అన్ని నిధులను ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, కేవలం ప్రజలను లోక్సభ ఎన్నికల్లో మభ్యపెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని టేకప్ చేశారు, ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఎదురు దాడి ప్రారంభించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం పదే పదే చెప్పారు, యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేశారు, బాసరవెల్లి సరస్వతి దేవి మీద ఒట్టేశారు, ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీ కల్లా రుణమాఫీ చేసి తీరతానని, 2 లక్షల వరకు ఒకే దఫా చేస్తానని కూడా ఆయన పదే పదే చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ముగిసిపోయాయి, ఎన్నికల కోడ్ ముగిసిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. ప్రాసెస్ మొదలైన నేపథ్యంలో మొత్తం 40,000 కోట్ల రూపాయలు అవసరమైన రుణమాఫీని రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా చేస్తుంది అన్న చర్చలు సర్వత్రా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అప్డేట్ మన చేతికి వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే అమలు చేస్తుందో, అందులో భాగంగా ఏవైతే కండిషన్స్ కొన్ని అప్లై చేసి, ఆ కండిషన్స్లో కొంతమందిని ఎలిమినేట్ చేసి, కొంతమందిని తప్పించి రైతులను మిగతా వారికి ఆర్థిక సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ దానికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవే నిబంధనలు ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఈ లబ్ధిదారుల సంఖ్యను కొద్దిగా తగ్గించి ఈ రుణమాఫీని తాను చెప్పినట్లుగా ఆగస్టు 15వ తేదీ నాటికి ఇంప్లిమెంట్ చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. 3 ప్రధానమైన అంశాలను ఇప్పుడు ఈ ఫిల్టర్ చేయడానికి, రైతులను ఫిల్టర్ చేయడానికి రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్క ఆంక్షకు సంబంధించి నేను ఆ షరతుకు సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రధానంగా 3 ఇష్యూస్ కనిపిస్తున్నాయి రుణమాఫీకి సంబంధించి. రుణమాఫీ, కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందో దానికి సంబంధించిన నిబంధనలను ఇక్కడ అప్లై చేసే పరిస్థితి కనిపిస్తుంది. 3 నిబంధనలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, ఎమ్మెల్సీసు, అదే రకంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిను దీనికి మినహాయింపు, అంటే వీళ్లకు ఈ రుణమాఫీ అనేది వర్తించదు. వీళ్ళల్లో ఎవరైనా వ్యవసాయ రుణాలు తీసుకొని ఉన్నా కూడా వారికి మినహాయింపు ఇచ్చే పరిస్థితి ఉండదు, వారి రుణాలను మాఫీ చేసే పరిస్థితి ఉండదు. ఇది ఫస్ట్ నిబంధన కింద దీన్ని చేర్చబోతున్నట్టుగా తెలుస్తుంది. పీపుల్స్ యాక్ట్ ప్రకారం రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారెవరికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, మిగతా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారందరినీ ఈ రుణమాఫీ నుంచి మినహాయించే పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో అమలవుతున్న నిబంధనని ఇక్కడ అడాప్ట్ చేసుకుని ఆ నిబంధనలు ప్రధానంగా పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ ఉన్న డ్రాఫ్ట్ ప్రకారం. ఇక సెకండ్ కండిషన్ చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యవసాయం కోసం రుణాలు చేస్తే వీరికి ఈ రుణమాఫీ వర్తించదు అనేది ప్రధానంగా చెబుతున్నారు. మనకు తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే దాదాపు 30-35 వేల నుంచి మొదలు పెట్టుకుంటే 2-3 లక్షల వరకు జీతాలు తీసుకునే ఎంప్లాయీస్ ఉన్నారు. వారికి కూడా వ్యవసాయం, వాళ్ళకు వంశానుగతంగా వచ్చిన వ్యవసాయ భూములు ఉంటాయి, ఆ వ్యవసాయం కోసం ఆ భూములను పెట్టి వాళ్ళు రుణాలు తీసుకుంటారు, వ్యవసాయం చేస్తారు. కానీ వీరికి ఇతరత్రా ఒక నిక్కచ్చితమైన, ఒక రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ ఆదాయం ఉన్న నేపథ్యంలో వారికి ఈ రుణమాఫీ వర్తింప చేయరాదు
అనేది. అసలు రుణమాఫీ ఉద్దేశమే రైతులకు ఖచ్చితంగా ఆదాయం వస్తుందా లేదా అనేది తెలియదు కాబట్టి కరువు కాటకాలు కావచ్చు, రకరకాల ప్రకృతి స్వభావాల వల్ల కూడా వారికి పంటకు సంబంధించిన ఆదాయం రాదు కాబట్టి అట్లాంటి వారికి సహాయం చేసేందుకు, చేయూతనిచ్చేందుకు ఈ రుణమాఫీని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వారికి దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో దీన్ని అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సెకండ్ కండిషన్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ అండ్ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారందరూ దీనికి సంబంధించి వాళ్ళను మినహాయిస్తారు రుణమాఫీకి సంబంధించి. సెకండ్ కండిషన్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మినహాయిస్తారు. మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇలా రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్లకు రుణమాఫీని చేయడం అవసరం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సెకండ్ కండిషన్ కింద దీన్ని అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే రకంగా మూడో కండిషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మనకు. ఓవరాల్గా రుణమాఫీకి సంబంధించి 40,000 కోట్ల రూపాయలు కావాలి. అలా తీసుకురావాలి అంటే ఇది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్కు ప్రభుత్వం ఫండింగ్ చేయాలి. ఆ ఫండింగ్ చేసిన తర్వాత ఆ కార్పొరేషన్ బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాలను అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోవడం వల్ల ఆ రుణాలు రైతుల పేరిట నుంచి ఆ కార్పొరేషన్ వైపు మళ్ళుతాయి. ఈ రకంగా చేయాలని చెప్పి ప్రధానంగా అనుకున్నారు. కాబట్టి ఆ రకంగా వెళతారా, లేకపోతే ప్రభుత్వమే వేరే రుణం తీసుకొని బయట నుంచి ఇతర రుణ సంస్థల నుంచి రుణం తీసుకొని ఆ రుణ మొత్తాలని బ్యాంకులకు ఏ బ్యాంకులో రైతు రుణాలు ఏ మేరకు ఉన్నాయి, ఎన్ని కోట్లలో ఉన్నాయి అని చెప్పి లెక్కేసి దాని మేరకు ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఇలాంటి రెండు అంశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కండిషన్స్ అప్లై చేయడానికి ఓ రకంగా ఈ రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక థర్డ్ వచ్చేసి ఐటీ. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్లకు ఈ రుణమాఫీ అక్కర్లేదు అనేది మనకు క్లియర్ కట్గా తెలుసు. రెగ్యులర్గా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అంటే వారికి ఖచ్చితంగా ఆదాయం ఉన్న పరిస్థితి, నికరంగా రెగ్యులర్ ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిని కూడా ఎవరైతే ఆదాయ పన్ను కడుతున్నారో, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళను కూడా ఈ రుణమాఫీ నుంచి ఎగ్జామ్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ మూడు ప్రధానమైన కండిషన్స్ అప్లై చేసి రుణమాఫీని చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా ఇదమిత్తంగా మనకు అందుతున్న సమాచారం. అంతిమంగా ఫైనల్గా జరిగేది ఏంటంటే జూన్ 15 ఆర్ 18 తెలంగాణ క్యాబినెట్ భేటీ కాబోతోంది. క్యాబినెట్ భేటీలో రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం జరగబోతోంది. ఈ అంశాలను కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏవైతే కండిషన్స్ అప్లై చేసి రైతులకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో అవే కండిషన్స్ని ఇక్కడ రాష్ట్రంలోనూ కూడా అడాప్ట్ చేసి ఆ కండిషన్స్ అప్లై చేసి చేయడం ద్వారా లబ్ధిదారులను కుదించడం ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సెకండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, థర్డ్ ఎవరైతే ఐటీ కడుతున్నారో, ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులర్గా కడుతున్నారో వారిని మినహాయించే ప్రయత్నం జరుగుతుంది. ఈ రకంగా చూస్తే ఎంతమందిని తప్పిస్తారు అనేది, ఎంతమంది ఈ లబ్ధిదారుల జాబితా నుంచి ఎక్స్క్లూడ్ అవుతారు అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు 3 లక్షల నుంచి మొదలవుతుంది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన భారం. కాకపోతే 5.5 లక్షల వరకు పెద్దగా భారం ఉండదు. 5.5 లక్షలకు పైగా ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారంటే వారికి 5 లక్షలకు పైగా సంవత్సరానికి ఆదాయం ఉన్నది కాబట్టి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి వారికి రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది జాతీయ స్థాయిలో అడాప్ట్ చేసుకున్న విధానం. ఆ సిస్టమ్నే ఇక్కడ రాష్ట్రంలో అడాప్ట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అని చెప్పి తాజాగా తెలుస్తుంది. అంతిమంగా ఫైనల్ డెసిషన్ మాత్రం జూన్ 15న కానీ, అంటే ఎల్లుండి కానీ, లేదా జూన్ 18వ తేదీన కానీ రాష్ట్ర క్యాబినెట్ భేటీలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే చెప్పినట్టు ఆగస్టు 15 కల్లా చేయాల్సిన పని ఉంది. ఇంకా 2 months మిగిలి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కసరత్తు ఖచ్చితంగా వెంటనే ప్రారంభం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ఇంకొక అవసరం ఏమంటే తెలంగాణలోకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి, మొన్ననే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. 1 గ్రామ పంచాయతీలు, 2 మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, అదే రకంగా మున్సిపాలిటీలు. ఈ రకంగా ఎన్నికల ప్రక్రియ ఒక 6 నెలల కాలంలో పూర్తి చేయాలన్న సంకల్పం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాలంటే రుణమాఫీని పెండింగ్లో పెట్టి ఎన్నికలకు వెళితే అది మళ్ళీ విపక్షాలకు ఒక అస్త్రాన్ని అందించినట్టు అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో చూసినా కూడా వెంటనే రుణమాఫీకి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన అగత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులను కుదించేందుకు, వారిని రెగ్యులరైజ్ చేసేందుకు ఈ 3 కండిషన్స్ను అప్లై చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, అదే రకంగా ఆదాయ పన్ను కడుతున్న వారిని మినహాయించడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను కుదించి ఒక భారాన్ని తగ్గించుకొని రుణమాఫీని అమలు చేసే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.